ఇలా మీరు ఆలోచిస్తే సామాన్లు పోవటము. మొన్న కేరళలో టెర్రరిస్ట్ అని అన్నారు, ఏదో ఒక కెమికల్ తీసుకొచ్చి చల్లి అగ్గిపులేసి వెలిగించేశాడు. భయపడి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసిన వాళ్ళు చచ్చిపోయారు, లోపలే ఉండే మంటలార్పుకున్న వాళ్ళు గాయాలతో మిగిలారు. అది భద్రతా వైఫల్యమే. అందుచేత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. కానీ ఏదైనా ఇలాంటిది జరిగినప్పుడు భద్రతా వైఫల్యం ఉంది అని పేపర్లు, ప్రజలు, ప్రపంచం కోడే కూస్తే అప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ వస్తుంది. 2 రైళ్లు గుద్దుకోకుండా యాంటీ కొలిషన్ ఎక్విప్మెంట్స్ తెప్పించారు, సెన్సార్స్ తెప్పించారు. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న రైల్వేస్ ఏది అంటే యూరోప్లో ఉంది. అక్కడ అసలు యాక్సిడెంట్స్ జరగవు. యాక్సిడెంట్స్ అనేవి ఎప్పుడు జరగవు, ప్రమాదం అన్నది అలా వస్తుంది ముంచుకుని. అయినప్పటికీ రికార్డ్స్ ఉన్నాయి కదా. బుల్లెట్ ట్రైన్ ఏనాడు ప్రవేశపెట్టారు? మరి ఆ బుల్లెట్ ట్రైను ఇంతవరకు ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వలేదు కదా, అంత విపరీతమైన స్పీడ్లో వెళుతూ కూడా జపాన్లో. వ్యవస్థకు కావలసిన వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంచేత రైల్వేస్ ఎవరు నియంత్రించాలి రైల్వేస్ని అని కూడా ఒక చర్చ ఉంది. రైల్వే బోర్డు ఒకటి ఉంటుంది, రైల్వే బోర్డు కనుసన్నల్లో రైల్వే ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయని భావిస్తాం. కానీ రైల్వేస్ చాలా కాలం నుంచి కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. చాలా విస్తారంగా ప్రపంచ దేశాల్లోనే అతి ఎక్కువ కిలోమీటరేజ్ రైల్వే ట్రాక్స్ ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం. ఎన్నో స్టేషన్లు, వేల కొద్దీ రైళ్ళు, అనునిత్యం కోట్లాది మంది ప్రయాణికుల్ని ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ తీసుకెళ్తున్న చరిత్ర కలిగిన ఈ రైల్వేస్ ఎవరు నిర్వహించాలి అంటే, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయమే, అది నిర్వహించాల్సింది ఒక అటానమస్ బాడీ. ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వానికి చాలా పనులు ఉంటాయి, అన్నీ మేమే చేసేస్తామంటే అలాగా. ప్రభుత్వం పెట్టుకోవాల్సిన కంట్రోల్స్ పెట్టుకోండి. బట్ ఒక పొరపాటు జరిగినప్పుడు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఆ పై అధికారులు ఎవరున్నారో వాళ్ళతో ఎంక్వైరీ కండక్ట్ చేయించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పిన్ పాయింట్ చేసి ఆ రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేయండి, దాని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేయించుకోండి. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే నిష్పాక్షికంగా ఒక రిపోర్ట్ వస్తుందన్నది ప్రజల భావన. ఆ ప్రజల్లో నేను ఒకని కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరో వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు, ఇంకో చోట నుంచి వస్తారు, వచ్చి అక్కడ తాత్కాలికంగా పేపర్ల వాళ్ళకి న్యూస్ ఇవ్వటం కోసం అని చెప్పి దీనిలో టెర్రరిస్టులు అనే కోణంతో చూస్తున్నామని ఒకళ్ళు అంటారు, లేదు మానవ వైఫల్యం అని ఇంకొకళ్ళు అంటారు. ఎవరు ఏదైనా అనొచ్చు, నిజం తెలిసేది ఎప్పటికో. ఈలోగా ప్రజలు ఏంటంటే ఆ విషయాన్ని మర్చిపోవటం కూడా జరుగుతుంది. కానీ ఓటు వేసిన తర్వాత మన పని పూర్తి కాలేదు. వినియోగదారులారా ముఖ్యంగా ఇది నేర్చుకోండి, తెలుసుకోండి. ఓటు వేసిన తర్వాత మనం ఎంచుకున్న ప్రభుత్వాన్ని తప్పు జరిగితే నిలదీయవలసిన బాధ్యత కూడా మన మీదే ఉంది. అంచేత ఓటేసి అక్కడికి పని అయిపోయింది చెప్పి ఆ ఓటేసిన గుర్తు చెరిగిపోయే వరకు గుర్తుపెట్టుకున్న తర్వాత మర్చిపోతే కాదు. ఈ విషయం ప్రస్తావించేది తప్పించి ఎన్నికలకి ఈ నేను చెప్పే విషయాలకి సంబంధం లేదు. బాధ్యత, వినియోగదారుల బాధ్యత ఏమిటి అన్నప్పుడు ఇది చెప్పడం జరిగింది. ఇన్ని జరుగుతున్నప్పుడు వినియోగదారులు ఎంత దృష్టి పెడుతున్నారు, ఏ మేరకు అర్థం చేసుకుంటున్నారు విషయాల్ని, ఏ మేరకు ప్రతిఘటిస్తున్నారు, ఏ మేరకు ఫిర్యాదులు చేస్తున్నారు, ఏ మేరకు సంఘీభావంతో సంఘటితం అవుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ మీ దృష్టికి తీసుకురావాలనే ఇంత వివరంగా చెప్తున్నాం. కాలాతీతం కావటం వల్ల ఈ ఎపిసోడు అర్ధాంతరంగా ఇప్పుడు ముగిస్తున్నాం. తరువాతి భాగం మరో ఎపిసోడ్లో చూద్దురు గాని. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.